మా చిన్నతనంలో ఏట్లో నీళ్లు పట్టుకొచ్చేవారు తాగడానికి. అప్పుడు ఈ పంపులవి ఏం లేవు. పక్కన తమ్మిలేరని ఉండేది. ఆ ఏట్లో బిందెతో నీళ్లు ముంచి తెచ్చి మా అమ్మగారు ఇండిపి గింజలని ఇంట్లో పెట్టేవారు. అవి అరగదీసి అందులో పడేసేవారు. పడేస్తే నాకు బాగా గుర్తు, అప్పుడే తాగేకిరా కాసేపు ఆగంటుండేవారు. ఆ మట్టి అంతా అడుక్కి దిగిపోయి స్వచ్ఛమైన నీరు పైకి తేలేది. ఎక్కువ కలపకుండా పైన ఉన్న నీళ్లు తాగేవాళ్ళం. ఇండిపి గింజ అరగదీసి వేస్తే మలినం కిందకి దిగిపోయి స్వచ్ఛమైన నీరు పైకి వస్తుంది. భక్తి ఏం చేస్తుందంటే ఇంద్రియముల వలన కలిగేటటువంటి జ్ఞానాన్ని, భావాల్ని పవిత్రం చేసేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏది పడితే అది తినేయాలని ఉంటుంది. నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటాను. అప్పుడు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు అని మీకు తెలుసున్నది మీరు ఎలా నైవేద్యం పెట్టి తాగుతారు? ఇది త్రాగకూడదని మీకు తెలుసు, ఇది మత్తు కలిగిస్తుందని మీకు తెలుసు, అపకీర్తి తెస్తుందని తెలుసు, ఆరోగ్యం పాడు చేస్తుందని తెలుసు. దాన్ని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకుండా తాగడం ఎలా కుదురుతుంది? ఆయనకి మీరు నైవేద్యం పెట్టలేరు. ఆయనకి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోలేను కాబట్టి నేను పుచ్చుకోను. అప్పుడు భక్తి ఏం చేసింది? ఇంద్రియములలో కలిగే ఉన్మాదాన్ని, మనసులో కలిగే పైశాచికత్వాన్ని విరిచేస్తుంది. విరిచేసి నిర్మలత్వాన్ని ప్రసాదిస్తుంది. అందుకే భక్తి గొప్పతనం ఏమిటంటే భక్తి ఛాందసం కాదు. భక్తి ఏకకాలమునందు రెండు విరుద్ధ భావనలు ఇస్తుంది. భయం, ధైర్యం. నేను భయపడుతున్నాను అన్నాను అనుకోండి, నేను ధైర్యంగా లేను. నేను చాలా ధైర్యంగా ఉన్నాను అన్నాను అనుకోండి, నేను భయపట్టలేను. భక్తి ఉన్నవాడు భయం పొందుతాడు, ధైర్యము పొందుతాడు. అదేమిటి రెండు విరుద్ధ భావనలు ఎలా ఉంటాయి అంటే, భక్తి ఉన్నవాడికి భయం దేనికంటే ఎవరో ఇక్కడ ఉన్నవాళ్ళు చూస్తారని కాదు, అంతటా ఉన్నవాడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఆయన చూడని సమయం లేదు, ఆయన చూడని దేశం లేదు. నేను ఎక్కడ తప్పు చేసినా భూమి మీద చెయ్యాలి, నేను గాలి పీలుస్తూ చెయ్యాలి. పంచభూతములు ఆయనై ఉన్నాడు. కాంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం ఆయనే అయి ఉన్నప్పుడు ఘోరంభాంశనలోనిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమితం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అంటే ఈ 8 శివుడే ఉన్నాడు. అప్పుడు శివుడు చూడకుండా తప్పెక్కడ చేస్తాం? అసలు చేయడం సాధ్యం కాదు. నేనన్న యజమాని కూడా శివుడే, కట్మండులో యజమాన లింగం అయినప్పుడు తప్పు అసలు మూడో కంటికి తెలియకుండా చేయగలవేమో కానీ మూడో కంటి వాడికి తెలియకుండా చేయలేవు. ఆయనకి అన్నీ తెలుసు. తెలిసినప్పుడు ఇవాళ తప్పు చేసేసి రేపు పొద్దున్న పూజలో కూర్చుని స్వామి పాదయోహ పాద్యం సమర్పయామి, మీ కాళ్ళు కడుగుతానన్నాను అనుకోండి, నేను ఆయన పాదాలు లాగి కడుగుతానా? ఆయన పాదములు ముందుకు చాపద్దు. నిన్నని ఏం చేసావురా నువ్వు? ఎంత ఘోరమైన తప్పు చేశావు! దేనికి నువ్వు నా కాళ్ళు కడగడం? దేనికి నా పాదోదకం పుచ్చుకోవడం? వెటకారమా? రోజు తప్పులు చేయడం వచ్చి నా పాదాలు కడగడం నీకంత తేలికగా ఉందా? నేను ఎందుకు ఇవ్వాలి నా పాదాలు నీకు? మనుష్య జన్మనిచ్చావు, మాటనిచ్చాను, బుద్ధినిచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను. నీ తప్పు నువ్వు ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశావా? కనీసం తప్పుకి మధ్యలో వ్యవధానం పెంచే ప్రయత్నం చేశావా? నిన్ను నువ్వు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? ఇది తప్పు అని ఎప్పుడైనా నా దగ్గర ఒప్పుకున్నావా? ప్రతిరోజు నువ్వు ఎంత పంచ కట్టుకుంటే మాత్రం, ఎంత ఉత్తరీయం వేసుకున్నా, ఎన్ని తెచ్చి ఇక్కడ పెట్టినా ఇవన్నీ నేను చేసినవే. నా సృష్టిలో నువ్వు తెచ్చింది ఏం లేదు. నిన్ను కూడా నేను సృష్టించా. నువ్వు అనుకున్న నీ శరీరంలో ఉన్న 7 ధాతువులు నేను పెట్టినవే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థాలతో నిన్ను నేను సృష్టించాను. 9 రంధ్రములు ఉన్నటువంటి తోలు తిత్తి, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. 9 రంధ్రములున్న తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యానబుదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజగ దేవదత్తములన్న 10 వాయువులను కుంభించి నిలబెట్టాను. నువ్వేం చేశావు?
కృతజ్ఞత అంటే నిన్ను పూజ చేయమంటే నాకు పూలదండలు వేయమని, నాకు పువ్వులు తీసుకొని రమ్మని, నైవేద్యాలు తీసుకురమ్మనా? అవన్నీ నువ్వు తెచ్చినవా? నేను సృష్టించినవా? అరటిపండు నువ్వు సృష్టించావా? అది నాకు అక్కర్లేదు. నాకు కావలసింది నేను చెప్పినట్టుగా నువ్వు బ్రతికావా?